హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మటన్ బిర్యానీ రెసిపీని చేసుకుందాం రండి. చూడండి, ఈ బిర్యానీ చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో, నోరు ఊడిపోతుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసుకుందాం రండి. మటన్, టమాటా, ఎర్రగడ్డ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పెరుగు, హోల్ స్పైసెస్, ఆయిల్. ఫస్ట్ అయితే ఒక వెజల్ కుక్కర్ అయితే తీసుకోవాలండి. విజిల్ కుక్కర్లో మనం తీసి పెట్టుకున్న మటన్ ముక్కలను అయితే ఉడికించేసుకొని పెట్టేసుకోవాలి, పక్కకు తీసుకోవాలి. ఉడికించడానికి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ అయితే వేసేసుకొని కొంచెం బాగా కలుపుకొని 4 to 5 విజిల్స్ అయితే వచ్చే వరకు అయితే దీన్ని ఉడికించుకోవాలండి. ఉడికించిన తర్వాత మనం బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయండి. చూడండి ఎలా ఉడికిపోయాయో. దీని తర్వాత ఇప్పుడు అయితే బిర్యానీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెజల్ అయితే పెట్టుకొని 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత తీసుకున్నాం కదండి. ఇప్పుడు వెజల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ప్రీహీట్ అయిన తర్వాత. దాని తర్వాత బిర్యానీ స్పైస్ పట్ట, లవంగాలు, యాలుక, బిర్యానీ ఆకు, జాజి పువ్వు అయితే వేసుకొని, దాని తర్వాత పచ్చిమిర్చి 2, దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి, ఉల్లిపాయలు. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని కొంచెం మెత్తపడాలి. ఆ స్మెల్లే మనకు అర్థమైపోతుంది, బిర్యానీ కదా. దాని తర్వాత మనం సాల్ట్ వేస్తే తొందరగా ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యి కొంచెం బాగా మెత్తబడి మగ్గుతాయండి. తప్పకుండా ఈ టిప్ని ఫాలో చేయండి, ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు తొందరగా అవుతుంది. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గే వరకు అయితే చూసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కానీ వాష్ చేసుకొని అదైతే వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసేసిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఉప్పు, కారం, పెరుగు ఇవైతే వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా కొంచెం దగ్గర పడే వరకు అయితే కలుపుకోవాలి. వేసి కలిపేసిన తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఈజీ వేలో బిర్యానీ చేసుకోవచ్చు అండి. ఒక 20 మినిట్స్ ఏమో టైం పడుతుంది, ఎక్కువ కూడా పట్టదు. తప్పకుండా ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మన మటన్ ముక్కలు ఉడికించి వేసుకుంటే మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. చూడండి, ఇలా మసాలా కూడా దగ్గర పడిన తర్వాత కొంచెం ఉప్పు చేసుకొని మనకి దీంట్లో ఎంత కన్సిస్టెన్సీ అయితే వాటర్ కావాలో అంత కన్సిస్టెన్సీ అయితే వాటర్ తీసుకోవాలి. నేను 1.5 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను, బియ్యము. దానికి 3.5 గ్లాస్ అయితే వాటర్ అయితే తీసుకున్నాను, కొలత తీసుకొని. లాస్ట్లో వాటర్ వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా కొంచెం చల్లేసేసుకొని కొంచెం ఎసరు మరిగే వరకు అయితే పెట్టుకోవాలండి. దానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. చూడండి, ఇలా ఎసరు మరిగేదాకా అయితే పెట్టుకొని మనం బియ్యం వాష్ చేసి పెట్టేసుకోవాలి కదండి. ఆ వాష్ చేసి పెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఒక 10 మినిట్స్లో కానీ సిమ్లో పెట్టేసుకుంటే వేడి మటన్ బిర్యానీ ఇంకా రెడీ అయిపోతుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కరిష్మాస్ కిచెన్. చూడండి, ఇలా బిర్యానీ వేసేసిన తర్వాత అయితే ఎసరు పెట్టేసిన తర్వాత ప్లేట్ అయితే అంతే అండి. ఒక 10 మినిట్స్లో సిమ్లో పెట్టేసుకుంటే వేడి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్లే ఈ అరోమాని ఇల్లంతా చుట్టేసిందండి. మా పిల్లలు అయితే ఆ స్మెల్ భలే వస్తుంది, మమ్మీ బిర్యానీ బాగా వచ్చినట్టుందని చెప్తున్నారు. మా హస్బెండ్కి కూడా నేను చేసిన మటన్ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది. మామూలుగా మా హస్బెండ్కి అయితే నేను చేసే బిర్యానీ అంత ఇదిగా ఇష్టపడరు, ఎందుకంటే హోటల్ స్టైల్లోనే ఎక్కువ బాగుంటుంది అంటారు. ఎవరైనా అంతే అండి, హోటల్ స్టైల్ కాకుండా మనం ఇంట్లో నీట్గా చక్కగా చేసుకుని ఉంటే ఆ తృప్తే వేరు. ఇప్పుడైతే ప్లేటింగ్ చేసుకుందాం. చూడండి, వేడి మటన్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు నా బిర్యానీకి వంకలు పెట్టేవారు ఆ రోజైతే చాలా మెచ్చుకున్నారండి నన్ను, బిర్యానీ చాలా బాగుందని చెప్పి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.
ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.